ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 2వ తేదీన కుంభరాశి వారికి మీ జీవితంలో అతిపెద్ద మార్పు అనేది రాబోతుంది. దాని వలన అదృష్టం అనేది కలిసి రాబోతుంది. శనీశ్వరుడు ఇంతకాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు, కానీ అది ఒక పరీక్ష కాలం మాత్రమే. మీరు మీ జీవితంలో కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా ఏ విధంగా ఉంటారో, ముఖ్యంగా కష్టకాలంలో ఎలా సహనంతో ఉంటారో, అదేవిధంగా ఈ రాశి వారికి ఈ ఒక్క అవకాశం వల్ల మీ జీవితంలో ఎంతో మార్పు అనేది వస్తుంది. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. కాబట్టి జూలై 2వ తేదీన ఈ రాశి వారికి అనుకోకుండా ఒక అదృష్టం అనేది వస్తుంది. అది ఒక వ్యక్తి ద్వారా కానీ, ఒక వస్తువు ద్వారా కానీ, లేదా మీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ మీకు అదృష్టం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలాగే మనసుకు తెలియకుండానే ఒక సంతోషం అనేది వస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ సమస్యలు, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకున్న సమస్య తొలగిపోతుంది. అది ఏ విధంగా, ఏ రూపంలోని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రోజు గొప్ప యోగం మీకు ఏ విధంగా ఏర్పడుతుందంటే, ఒక వ్యక్తి చాలా కాలంగా మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారు. అలాగే వారి మనసులో ఉన్నమాట బయటకు చెప్పే అవకాశం అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వారు చాలా దగ్గరలోనే ఉన్నారు. మీకు చిన్న చిన్న సహాయాలు చేశారు, కానీ మీరు ఇంతవరకు తెలుసుకోలేకపోయారు. అదేవిధంగా మీ జీవితంలో ఎక్కువ శాతం కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వాటన్నిటిని చూసి వారు చాలా బాధపడ్డారు. ముఖ్యంగా చిన్న చిన్న సహాయాలు చేయడం, మీకు తెలియకుండానే సహాయం పొందడం అనేది జరిగింది. మీకు ఈ రోజు నుండి ఈ జూలై నెలలో 6th సెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏది ఆలోచించినా సరైన ఆలోచన విధానంతో ఉంటారు. అలాగే మీ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అయ్యింది. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ సమయం మీరు చాలా కష్టపడాల్సిన సమయం ఇది. మీ 6th సెన్స్తో దేనిలో లాభం వస్తుంది, దేనిలో నష్టం వస్తుంది, అలాగే మీ చుట్టూ ఉన్నవారు ఏ విధంగా ఉంటారో, మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరికి ప్రమాదం జరుగుతుంది అనేది మీ 6th సెన్స్ ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. కాబట్టి ప్రమాదం గుర్తించగలుగుతారు. నష్టాలు, సంతోషాలు, బాధలు అన్నీ గుర్తించగలుగుతారు. కాబట్టి ఈ రాశి వారికి ఏం జరుగుతుందో వీరి 6th సెన్స్ చెప్పడం వలన వీరి జీవితంలో నష్టపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఈ రాశి వారికి ఏది అనుకుంటే అది జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి జరిగినా చెడు జరిగినా వీరికి ముందే కాస్త తెలుస్తుంది. కాబట్టి ఈ ఆలోచన విధానం సరైనగా ఉంటుంది. కాబట్టి వీరి సలహాలు ఇతరులకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే వీరికి వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు చూశారు, కానీ ఇప్పుడు మంచి మార్పు అనేది వస్తుంది. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వారిలో మిమ్మల్ని ఎవరు అభిమానిస్తున్నారు, ఎవరు శత్రువులుగా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. మీ మనసులో ఉన్న మాట బయటకు చెప్పే అవకాశాలు కూడా ఈ సమయం చాలా అనుకూలమైనది. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వారిలో మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారు అనేది కూడా ఈ రోజున తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రాశి వారికి ఒక అనుభవం అనేది ఈ రోజున కలుగుతుంది. దేనిలో నష్టాలు వస్తాయి, దేనిలో లాభాలు వస్తాయని తెలుసుకుంటారు. ముందడుగు వేసే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. ఈ లోపల దాగిన అంతర్గత విషయాలు ఎవరికి చెప్పుకోరు. అలాగే మీ మనసులో ఉన్న బాధ ఇతరులకు చెప్పి బాధ పెట్టడం ఎవ్వరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ రాశి వారు వీరి మనసులోనే ఉంచుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సంతోషం వచ్చి
వచ్చినా బాధ వచ్చినా ఎవరితో పంచుకోరు. వీరు ఎక్కువ శాతం ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ కుంభరాశి వారికి ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం, భక్తి. కాబట్టి ఏదైనా ముందడుగు వేసే ముందు వీరిని ఒక్కసారి తలుచుకొని ఉన్నట్లయితే మీకు అంత శుభప్రదంగానే ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఒక సంఘటన జరగబోతుంది. కుంభరాశి వారికి శుభుడైన బుధుడు వక్రించి పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల కీలకమైన వ్యక్తిగత సమస్యలను చాలా వరకు పరిష్కారం అవుతుంది. అన్ని విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అలాగే రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు బకాయిలు వసూలు అవుతాయి. కుటుంబ పరంగా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఈరోజు అనుకోకుండా ఒక శుభవార్త వింటారు. ఆ శుభవార్తతో మీరు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకుంటారు. అలాగే పాత స్నేహితులు మళ్ళీ కలవడం, మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. వారి వల్ల మీరు ఎన్నడూ చూడని ఆనందం అనేది ఈ రోజున చూస్తారు. ఆస్తి వివాదం సానుకూల పరిష్కారంగా అవుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పెట్టుబడుల మీద రాబడి ఎక్కువగా ఉంటుంది. అలాగే లాటరీలు, షేర్లు, వడ్డీ వ్యాపారాల వంటివి వీరికి చాలా అనుకూలమైన రోజులు. అంచనాలకు మించి కలిసి వస్తుంది. అనేక విధాలుగా సంపద పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతుంది. అదేవిధంగా ప్రేమలో ఉన్నవారు ఈ రోజున కాస్త ఒడిదొడుగులు తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ఇకపోతే ఒంటరిగా ఉన్నవారికి వివాహాలు కుదిరే అవకాశాలు, మంచి సంబంధం అనేది కుదురుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎక్కడో ఉన్న ఒక బంధం అనేది ఈ రోజున ఏర్పడుతుంది. ఆ బంధంతో వివాహానికి దారితీసే అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నవారు, వీరి చుట్టూ ఉన్నవారిలో ఒకరు వీరిని చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు. అది ఈ రోజున బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులకు ఈ రోజున చాలా అనుకూలం. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారు లేదా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునేవారు ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో సహనంగా మాట్లాడండి. వ్యాపార భాగస్వామితో కోపం అనేది అస్సలు తీసుకురావద్దు. ముఖ్యంగా మిమ్మల్ని ఎంతో అవమానించిన వాళ్ళు మీ చుట్టూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది మంచివారు ఉన్నారు, మరికొంతమంది శత్రువులు ఉన్నారు. వారెవరో ఈ రోజున మీ సిక్స్త్ సెన్స్తో తెలుస్తుంది. అదేవిధంగా జీవితం నుండి ప్రతికూలత తొలగిపోయి సానుకూల సమయం అనేది ఏర్పడుతుంది. విలాసాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కనిపిస్తాయి. మంచి అవకాశం ఆర్థికంగా కలిసి వస్తుంది.